హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము టెజిల్స్ అనేవి చాలా హెవీగా సింపుల్గా ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను దీనికోసము క్యాన్వాస్ని తీసుకొని ఈ విధంగా 4 వరుసలుగా వేసుకొని ఇక్కడ మనకి సర్కిల్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. దీనికోసం ఇలా 2 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను. మీకు కొంచెం పెద్దగా కావాలనుకున్నట్లయితే 3 ఇంచులకి కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇలా సర్కిల్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ క్యాన్వాస్ అనేది ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ మనకి క్యాన్వాస్ తీసుకోవడం వల్ల టెజిల్స్ అనేవి మనకి ఇక్కడ స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. అంటే పడిపోయినట్టుగా కాకుండా స్టిఫ్గా ఉంటాయి. చూడండి, ఇలా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి సర్కిల్ షేప్ వచ్చింది కదా, ఇందులో మనకి 2 టెజిల్స్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సేమ్ ఇదే విధంగా మొత్తం 6 కట్ చేసుకున్నాను అనమాట. అంటే 3 సర్కిల్ కట్ చేసుకుంటే మనకి 6 అనేవి వస్తాయి. ఇప్పుడు మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్. ఇలా కొంచెం ఎక్స్ట్రా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. అయితే ఇది మనకి 6 పీసులు కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ వచ్చేసి 12 పీసులు కట్ చేసుకోవాలి. లైనింగ్ 6 లేయర్స్ రావాలి, మెయిన్ క్లాత్ 12 లేయర్స్ రావాలి. మామూలుగా అయితే ఈ డబల్ ఫోల్డ్ మధ్యలో క్యాన్వాస్ పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. కాకపోతే చాలా ట్రాన్స్పరెంట్గా పతలాగా ఉంది క్లాత్ అనేది, మధ్యలో క్యాన్వాస్ వేస్తే బయటికి కనిపిస్తుంది అనమాట. కాబట్టి లైనింగ్ అనేది వేస్తున్నాను. ఒకవేళ మీరు క్లాత్ మందంగా ఉంటే జస్ట్ డబల్ ఫోల్డ్ తీసుకొని మధ్యలో కుట్టు వేస్తే సరిపోతుంది. ఇది పల్చగా ఉండడం వల్ల నేను లైనింగ్ అనేది తీసుకున్నాను, గమనించండి. ఓకేనా? మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసి లైనింగ్ పైన క్యాన్వాస్ అనేది పెట్టాను. ఇలా క్యాన్వాస్ పెట్టేసుకొని దీని కింది భాగాన చుట్టూ, పైన కాకుండా చుట్టూ కుట్టు వేస్తున్నాను. ఇక్కడ చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేయండి. కట్ చేసి చుట్టూ చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చేసిన తర్వాత దీన్ని తిప్పేసుకోవాలన్నమాట. ఇలా దీన్ని ఏ విధంగా తిప్పుకోవాలి అంటే లైనింగ్ అనేది ఒకవైపు రావాలి, మెయిన్ క్లాత్ 2 లేయర్స్ ఉంది కదా, ఆ 2 లేయర్స్ అనేవి ఒకవైపు రావాలి. ఓకేనా? ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మెయిన్ క్లాత్ 2 లేయర్స్ ఒకవైపు వస్తే లైనింగ్ అనేది ఒకవైపు రావాలన్నమాట. అంటే ఇలా పల్చగా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఇలా వేసుకున్నాను. ఇప్పుడు మీరు కావాలంటే ఈ కింద చుట్టూ కూడా మీరు ఒక కుట్ట అనేది వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. తర్వాత పైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి. కొంచెం లెవెలింగ్ కోసం, అంటే ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఈ చివర్లో, ఇలా లెవెలింగ్ కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సేమ్ ఇదే విధంగా మనం మొత్తం భాగాలను కుట్టేసుకోవాలి. అంటే మిగతా 5 కూడా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెయిన్ క్లాత్ డబల్ లేయరు, దీనిపైన లైనింగ్, దానిపైన క్యాన్వాస్ అనమాట. చూడండి, కొంచెం ఈజీగా ఉండడానికి మొత్తం సెట్ చేసి పెట్టాను. అన్నిటికీ పిన్స్ అని పెట్టాను ఊడిపోకుండా. ఇలా చుట్టూ ఇలా కుట్టు వేసుకోండి, చిన్న కుట్టు పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా. వీడియో అనేది స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇలా క్యాన్వాస్ వేయడం వల్ల మనకి టెజిల్స్ అనేవి చాలా స్టిఫ్గా ఉంటాయి, నీట్గా కనబడతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మీకు మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను. ఇలా చుట్టూ కటింగ్స్ పెట్టేసుకొని పైన కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తే కట్ చేసుకొని ఇలా తిప్పేసుకోండి. ఇలా మొత్తం ఇలా 6 భాగాలు కుట్టేసుకోండి. ఒక డోరీకి 6 వస్తాయి, ఇంకొక డోరీకి కూడా 6 వస్తాయి అనమాట. మొత్తం 12 వస్తాయి టెజిల్స్ అనేవి. మీరు కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా 6 కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని డోరీ భాగానికి ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము. ఇలా మామూలుగా డోరీని కుట్టిన తర్వాత ఇక్కడ సీదా భాగం అనేది లోపలికి ఉండాలి, ఉల్టా భాగం అనేది పైకి ఉండాలన్నమాట. కుట్టిన తర్వాత దాన్ని తిప్పేయాలి. ఓకేనా? ఇలా కుట్టేటప్పుడు ఈ కింది చివరి భాగాలు 2 సమానంగా వచ్చే విధంగా చూసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. మీరు ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని సరి చూసుకొని మళ్ళీ డబల్ కుట్టు అనేది వేయండి. ఇలా చూడండి, లేకపోతే దీన్ని సీదా వైపు తిప్పేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే దారాలు కట్ చేసుకోండి, ఖర్చు ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. చూసారా, ఇలా మనకి టెజిల్ అనేది ఎంత స్టిఫ్గా కనబడుతుందో. నార్మల్గా వేసిన దానికి ఇలా వేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒకదానిపైన ఒకటి వేయాలి. 1 ఇంచ్ గ్యాప్ అనేది ఇవ్వాలి, ఒక్కొక్క ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మీరు నార్మల్గా వేస్తే ఒకదానికి గ్యాప్ ఎక్కువ రావచ్చు, ఒకదానికి గ్యాప్ అనేది తక్కువ రావచ్చు. మీరు అందాద కొద్ది వేస్తే, అలా అందాద కొద్ది వేయకుండా 1 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టండి. సీదా భాగం లోపలికి, ఉల్టా భాగం పైకి ఉండే విధంగా చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేయండి. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత గ్యాప్ వచ్చిందో ఈ రెండింటికి, ఇంకొక దానికి కూడా అంతే గ్యాప్ రావాలి. కాబట్టి ఏం చేయాలంటే మళ్ళీ 1 ఇంచ్, 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట.
లేదంటే మీ వేలితో కూడా ఇలా ఫింగర్ కట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా కింద సమానంగా వచ్చే విధంగా చూసుకోండి. చూసుకొని మళ్ళీ రివర్స్ కుట్టు వేసుకోవాలి, డబల్ కుట్టు వేయాలి. సేమ్ ఇదే విధంగా మిగతా మూడింటిని కూడా వేసుకోవాలన్నమాట. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మూడింటిని వేసాం కదా, సేమ్ ఇదే విధంగా మిగతా 3 భాగాలు కూడా వేయండి. ఈ సైడ్కున్న ఖర్చు భాగాలు కూడా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, మీరేంటంటే కొంచెం వేసేటప్పుడు ఈ కింద చివరి భాగాలు సమానంగా వచ్చేటట్టయితే చూసుకోండి. ఇలా వేసాం కదా ఒక టెజిల్ని, మొత్తం ఇలా మనకి 6 భాగాలు వచ్చాయన్నమాట. డోరీ పొడవు అనేది మినిమం 20 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. పొడవు అనేది, డోరీ పొడవు అనేది సేమ్ ఇదే విధంగా ఇంకొక డోరీని కూడా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము కుర్తీ భాగానికి అటాచ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ నెక్కి 2 లేదా 2.5 ఇంచుల మధ్యలో జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ అనేది 10 ఇంచులు పెట్టాను. అయితే నెక్ డీప్కి షోల్డర్ నుంచి 2 లేదా 2.5 దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్గా అక్కడ మందమే ఇలా రివర్స్ కుట్టు 3 నుంచి 4 సార్లు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఒకవైపు వేసాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా వేయండి. కొంచెం నా చేతికి అనుగుణంగా నేను మళ్ళీ ఇటు పెట్టి కుడుతున్నాను. చూడండి, ఇలా డోరీ అటాచ్ చేసేటప్పుడు డోరీకి ఉండే కుట్టు అనేది కిందికి ఉండే విధంగా చూసుకోండి. ఇలా అక్కడికక్కడే 3-4 సార్లు రివర్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మనము డోరీస్కి ఇలా టెజిల్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి కుర్తీ అనేది ఈ విధంగా కనబడుతుందన్నమాట. ఇలా చాలా సింపుల్గా టెజిల్స్ అనేవి వేసుకోవచ్చు.